చేస్తున్న సమయంలో ఈ అరెస్ట్ అయ్యారు. సో బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఉన్నారు మనతో పాటు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కవిత గారికి బెయిల్ రావడం జరిగింది, ఎట్లా చూస్తారు ఈ కేసుకు సంబంధించి? ఆలస్యమైనా కానీ ఈరోజు బెయిల్ రావడం జరిగింది. బెయిల్ అనేది న్యాయమూర్తులు ఈ రోజున మాకు కవిత గారికి న్యాయం చేసినందుకు వారికి మేము ఈ న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది కాబట్టి ఈరోజు న్యాయం జరిగింది. ఎక్కడైనా కానీ ఇబ్బంది జరుగుతుంది, కానీ న్యాయంలో కానీ ధర్మంలో కానీ ఆలస్యం ఉంటుంది, కానీ ఎక్కడికైనా కానీ తప్పకుండా ఒకనాటికి ఈ ధర్మం గెలుస్తుంది. మనం ఇతిహాసాలు పురాణాలు చదువుతున్నాం కాబట్టి పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అనేది ఈ రోజులో ఉన్నది కాబట్టి వారు చేసిన సాయ కార్యక్రమాలు కానీ అందరి యొక్క తెలంగాణ ప్రజల ఆశీస్సులు కానీ కవితమ్మ, మా అక్క, మా చెల్లె అన్న అభిమానం చాలామందిలో ఉన్నది కాబట్టి ఆ అభిమానం ఈరోజు అందరూ ఆశీస్సులతో ఈరోజు బెయిల్ దొరకడము, మరి న్యాయమూర్తులు మాకు న్యాయం చేయడం జరిగింది కాబట్టి ఇది ముఖ్యంగా న్యాయం జరిగింది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆవిడ రిలీజ్ కావాలని చెప్పి 5 నెలలుగా అనేక మంది బీఆర్ఎస్ శ్రేణులు కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ న్యాయ పోరాటం జరగడం జరిగింది. కవితది మార్చి 15న ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. ఏప్రిల్ 11న తీహార్ జైల్లో ఉన్న సమయంలోనే ఆవిడని సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. సో సుదీర్ఘకాలం 150 రోజులకు పైగా తీహార్ జైల్లో గడిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సో అనేక అనారోగ్య సమస్యలు వేధించడం జరిగింది. ఆధ్యాత్మిక చింతనతో పుస్తకాలు చదువుతూ, అలాగే ఇటు సాధారణ జైలు ఖైదీ ఏ విధంగా గడుపుతారో అదే తరహాలో కవిత తీహార్ జైలు నెంబర్ 6 కాంప్లెక్స్ 6లో ఆవిడ గడపడం జరిగింది. సో ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యంతో ఆవిడకు బెయిల్ మంజూరు అయ్యడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ఆగస్టు 9న మనీష్ సిసోడియాకి ఈ సిబిఐ ఈడీ 2 కేసుల్లో కూడా 17 నెలల తర్వాత బెయిల్ రావడం జరిగింది. ఆయన ఈ కేసులో A1గా ఉన్నారు. సో సాక్ష్యాలు ఆధారాలు తారుమారు అవుతాయి అని చెప్పడానికి, ముఖ్యంగా కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుంది అనడానికి కూడా ఇక ఏం లేదు. వారిపైన కంప్లీట్ ఛార్జ్ షీట్లను కూడా ఫైల్ చేశారు కాబట్టి సో ట్రయల్ ప్రాసెస్ కొనసాగాల్సి ఉంటుంది. ట్రయల్ కోర్టులో రేపు కవితపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పైన రేపు ట్రయల్ కోర్టులో విచారణ అనేది జరగబోతోంది. సో ఇది లెందీ ప్రాసెస్. 493 మంది సాక్షుల్ని విచారించారు. సుమారు 57 మంది నిందితులుగా ఉన్నారు కాబట్టి ఈ కేసు కొనసాగాలంటే సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉంది. ఇప్పట్లో ఈ కేసు తేలదు. అప్పటి వరకు వీళ్ళని జైల్లోనే ఉంచడం అనేది సమంజసం కాదని భావిస్తూ కోర్టు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు వరుసగా బెయిల్ ఇస్తున్న పరిస్థితి. అది కూడా షరతులతో కూడిన బెయిల్. ఇప్పుడు కవితకు కూడా 10 లక్షల రూపాయల పూచీకత్తు బెయిల్ బాండ్స్ 2 కేసుల్లో కూడా జమ చేయాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ని సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇటు కేసు దర్యాప్తు సంస్థ పిలిచినప్పుడు దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. దేశం విడిచి వెళ్ళడానికి ఉండదు. సో ఖచ్చితంగా వాళ్ళు గ్రాస్ రూట్స్, ముఖ్యంగా పొలిటికల్ లైఫ్లో ఉన్న నేతలు ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ ఎంపీగా పనిచేశారు. సో